ఫైనల్‌గా మొబైల్ అయితే తీసేసుకున్నాను. పాత మొబైల్ ఏంటంటే అసలు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. కెమెరా గానీ, టచ్ గానీ అంత వర్క్ అవ్వట్లేదు. ఊకే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చాలా రోజులు అవుతుంది. మా సార్ తీసుకుంటా అనబట్టయినా 3 మంత్స్ అవుతుంది. నేనే ఆపుతున్నాను. సో, మొత్తం ఖరాబ్ అయిపోయేదాకా చూద్దాంలే అనేసి ఇదొచ్చేసి రియల్‌మీ పీ4 సేమ్ ఐఫోన్ మోడల్ అండి. సేమ్ ఐఫోన్ మోడల్ లానే ఉంది. సో, ఐఫోన్ మోడల్ లాగా ఉందనేసి అయితే నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఫీచర్స్ చాలా బాగా నచ్చాయి ఇవి. రీసెంట్‌గా నేను షాప్‌కెళ్ళినప్పుడు ఈ యొక్క పీస్ అనేది నాకు దొరకలేదసలు. సో, అది రాట్లేదు. అది బ్యాటరీ పికప్ చాలా బావుంది. అది అసలు పీసెస్ రావట్లేదన్నారు. సో, నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టాము. సో, ఫ్లిప్‌కార్ట్‌లో గూడా ఔట్ ఆఫ్ స్టాకే చూపెడుతుంది ఎప్పుడు కూడా. మీరు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోండి. ఓకేనా. సో, స్టోరేజ్ వచ్చేసి 256 జీబీ ఉంది. 8 జీబీ ర్యాము అండ్ మనకి 80 వోల్టేజ్ వరకు ఛార్జింగ్ ఉంది. నేను ఒక 3, 4 డేస్ వరకు యూజ్ చేశాక పెడుతున్న వీడియో. ఛార్జింగ్ అయితే ఇప్పటికి గూడా ఇంకా 60% ఉంది. నేను తెచ్చిన రోజు పెట్టానంటే చాలా అంటే చాలా బావుంది. 30,000 వరకి పడింది. మా సార్ ఫోన్ అన్నా ఇంత కాస్ట్ ఉండదు. ఎందుకో నాకు ఇంత కాస్ట్ పెట్టేసరికి నాకైతే భయమైతుంది. ఈ ఫోన్‌తో నేనేమైనా చేయగలుగుతానా అనేసి. ఈ ఫోన్ పాడయ్యే లోపన్నా యూట్యూబ్ అనేది సక్సెస్ అవ్వాలనేసి అనుకుంటున్నాను. పాత ఫోన్ అయితే మొత్తం ఆల్మోస్ట్ పాడైపోయింది. మా చిన్న బాబు వాటర్‌లో ఏసి మొత్తం పాడు చేశాడు. ఈ ఫోన్ వచ్చేసి నేను 25,000 పెట్టి తీసుకున్నాను. జాబ్ చేసే టైంలో. అప్పుడంత ఫీల్ అనిపియలేదు. కానీ ఇప్పుడు ఎందుకో 30,000 అంటే బాగా ఫీల్ అవుతున్నా.